హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చిన్నపిల్లల ఫ్రాక్స్కి రెడీమేడ్ స్టైల్ జిప్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలని చూపిస్తానండి. ఈ విధంగా చాలా సింపుల్ మెథడ్లో అయితే నేను చూపిస్తానండి. ఇక్కడైతే ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రాగా కట్ చేసుకుని ఈ విధంగా చిన్న మార్క్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసేసుకుని దీనిపైన మనం కట్ చేసి పెట్టుకున్న ఈ క్లాత్ అయితే పెట్టేసుకుని ఫస్ట్ అయితే నెక్ అయితే స్టిచ్ చేసుకుందామండి. ఇక్కడ నేను 1/2 ఇంచ్ క్లాత్ అయితే వదులుకున్నాను నెక్ స్టిచ్ చేయడం కోసం. అలాగే సైడ్స్ కూడా ఈ విధంగా 1/2 ఇంచ్ ఖర్చులో ఈ విధంగా అయితే కుట్టేసుకుంటున్నాను. ఇంకొక పీస్ కూడా సేమ్ పెట్టేసుకుని దీన్ని కూడా ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను వీడియోలో అయితే చూపిస్తున్నాను కదా. ఈ మెథడ్లో మీరు స్టిచ్ చేశారంటే రెడీమేడ్ ఫ్రాక్స్కి అయితే ఏ విధంగా అయితే జిప్ అయితే అటాచ్మెంట్ ఉంటుందో సేమ్ ఆ మెథడ్లో అయితే స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇంకోటి ఇండివిజువల్ జిప్ మెథడ్ కూడా ఉంటుంది. అది నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఇండివిజువల్గా జిప్ అనేది పైకి అసలు ఖర్చు తెలియకుండానే ఏ విధంగా జిప్ స్టిచ్ చేసుకోవాలని కూడా చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇదైతే ఈ మెథడ్ అయితే చూసేయండి. ఈ విధంగా నెక్ స్టిచ్ చేసుకున్న తర్వాత లోపలికి తిప్పేసుకుని పై వైపున కూడా ఒక స్టిచ్ అయితే వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసేసుకోవాలి. ఇంకొక పీస్ కూడా సేమ్ ఇదే విధంగా అయితే రెడీ చేసేసుకోవాలండి. ఇది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే ఉంటుంది కదా, ఈ పీసెస్ అనేది 2 పీసెస్ని కూడా ఇదే విధంగా రెడీ చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను 2 కూడా రెడీ చేసేసుకున్నాను. తర్వాత మనం వదిలిపెట్టిన ఖర్చు అనేది 1 ఇంచ్ ఖర్చు వదులుకున్నాం కదా, 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ ఖర్చు పోతే మిగతా ఖర్చు అయితే ఉంది కదా, దీని అయితే ఈ విధంగా ఒక లైన్ లాగా స్టిచ్ చేసేసుకోవాలండి. ఈ లైన్ లాగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కుట్టుకున్న జిప్ తీసేసుకుని ఈ విధంగా ఆ లైన్ పైన సెంటర్లో ఆ జిప్ వచ్చే విధంగా పెట్టేసుకుని ఈ విధంగా ఒక ఖర్చు అనేది ఉంది కదా, ఆ ఖర్చును అనేది ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసుకుని ఈ విధంగా అయితే స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఒక విషయమేనండి, మన ఆ జిప్ అనేది సెంటర్లో ఉండాలి. మనం కుట్టిన ఆ లైన్ పైన ఆ జిప్ అనేది ఉండే విధంగా పెట్టేసుకుని ఈ విధంగా 2 సైడ్స్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ కూడా మనం ఈ క్లాత్ని అయితే ఇక్కడ నేను ఫోల్డ్ చేస్తున్నాను. చూడండి, మీకు ఎలా అని అర్థమవుతుంది. ఈ ఎక్స్ట్రాగా పై వైపు ఉన్న జిప్ అనేది ఈ విధంగా లోపలికి ఆ ఖర్చు లోపలికి ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసేసుకున్నామంటే మనకు గుచ్చుకోవటం అటువంటి ప్రాబ్లం కూడా ఏం లేకుండా నీట్గా అయితే ఉంటుందండి. ఫినిషింగ్ అనేది ఈ విధంగా అయితే స్టిచ్ చేసేసుకోవాలి. ఈ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కుట్టుకున్న ఈ కుట్టు అనేది ఉంది కదండి, ఈ కుట్టు అనేది విప్పేసుకోవాలండి. కింది వైపున ఒక 1 ఇంచ్ వదిలేసుకుని అక్కడి వరకు ఈ కుట్టని విప్పేసుకుంటామంటే మనకు ఈ విధంగా అయితే జిప్ రెడీ అయిపోతుంది. చూడండి, మనకు జిప్ అనేది కనబడకుండా ఖర్చుతో సహా మనకు క్లియర్గా నీట్గా అయితే ఫినిషింగ్ అయితే ఉంటుంది కదా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నేను ఇంకొక ఫ్రాక్ కూడా నేను స్టిచ్ చేశానండి ఇదే విధంగా. ఇదైతే సిస్టర్స్ ఫ్రాక్స్. ఈ విధంగా చూడండి, ఇంకొక చిన్న పాప కూడా ఒక 3 ఇయర్స్ పాపకి అయితే స్టిచ్ చేశాను. ఈ ఫ్రాక్ అయితే ఈ విధంగా రఫల్ హ్యాండ్ పెట్టేసి ఈ విధంగా స్టిచ్ చేసేసాను. ఈ వీడియో నచ్చిందనుకో ఖచ్చితంగా లైక్